నేను ఇవాళ బెండి కూడా ఎయిర్ ఫ్రైలో చేద్దామని ఫిక్స్ అయినా అనమాట. సో బెండకాయ 2 ప్యాకెట్స్ ఫ్రోజన్ది తీసుకున్నాను. ఇక్కడ ఓకరా అంటారు అనమాట. ఇది రెడీమేడ్ ఎక్కువ తీసుకుంటారు, అంటే ప్రాపర్ వెజిటబుల్ లాగా కూడా దొరుకుతుంది. అవి కొంచెం దొడ్డుగా మంచిగా అనిపించాయి నాకైతే, అందుకే ఫ్రోజన్ ఎక్కువ కుక్ చేస్తాము. సో దీంట్లో నేను ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను స్పైసెస్ వేస్తాను. కొంచెం 1/2 స్పూన్ హల్దీ, దెన్ ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్, దెన్ 1/2 స్పూన్ సాల్ట్, దెన్ ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ఈ 3 పౌడర్లు వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. యాజ్ యూ కెన్ సీ కొంచెం అది ఇట్లా స్లైమీ లాగా ఉంది కదా. నేనైతే నార్మలీ పాన్ ఫ్రైలో ఫస్ట్ భిండీని ఫ్రై చేసుకుంటాను వితౌట్ ఆయిల్, దెన్ అప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తే అప్పుడు అది కొంచెం డ్రైగా అవుతుంది అనమాట. ఇది ఒక స్మాల్ టిప్, ఆర్ మేబీ యూ నో ఆల్రెడీ. సో అది మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. ఎయిర్ ఫ్రైయర్ నేను ఇది సిలికాన్ రీయూజబుల్ షీట్ తీసుకున్నాను, విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ టీము. దెన్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం భేండి వేసేస్తున్నాను. మొత్తం యాజ్ యూ కెన్ సీ అది కొంచెం ప్రాపర్గా మిక్స్ అయింది. అండ్ దెన్ నేను ఇక్కడ 180 degrees 15 minutes పెడుతున్నాను. లెట్స్ సీ ఎట్లా అవుతుందో లేదో. నేను ఇక్కడ ఆనెస్ట్గా చూపిస్తున్నాను, లైక్ హౌ మచ్ టైమ్ వాట్ ఐ డెడ్. దెన్ మధ్యలో మీరు 4 to 5 minutes ఇది కింద మీద కలపండి, దాన్ని మిక్స్ చేస్తూ ఉండండి, సో దట్ ఇట్ ఈస్ కుక్డ్ ఫ్రమ్ ఆల్ ఓవర్. దెన్ నాకైతే అది 180 degrees 15 minutesలో కూడా కాదు అనిపిస్తుంది. యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ స్టిల్ నాట్ కుక్డ్ ప్రాపర్లీ, కొంచెం అట్లనే లైక్ వెట్టుగా ఉందన్నమాట. సో మళ్ళీ నేను దీన్ని 200 degrees 5 minutesలో పెట్టి మళ్ళీ చేస్తే అది ఫైనలీ అయింది. మంచిగా టేస్ట్ అయితే బాగుండే, క్రిస్పీగా, బట్ కొంచెం టైం టేకింగ్ ఉండే. మీరు ట్రై చేయండి.